ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను వినిష్ట. అయితే మన సంస్కృతి కార్యక్రమంలో ఈరోజైతే నేను హైదరాబాద్ కూకట్పల్లి శాంతినగర్లో ఉన్న వారాహి అమ్మవారి ఆలయంకి అయితే వచ్చేసాను. సప్తమాతృకలలో ఒకరైన వారాహి అమ్మవారి యొక్క వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభం అయిపోయాయండి. అయితే ఇక్కడ ఒక వారాహి అమ్మవారే కాదండి, శ్రీ వారాహి అమ్మవారు, రాజ్యశ్యామల అమ్మవారు, పరివార సహితంగా శ్రీ లలితా కామేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో లలితా అమ్మవారితో పాటు, వారాహి అమ్మవారితో పాటు, రాజశ్యామల అమ్మవారితో పాటు 364 శివలింగాలతో ప్రతిష్ఠించబడిన ఒక విధానం కూడా ఉంది. ఇక్కడ భక్తులు ఎవరికి వాళ్ళు అభిషేకం చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం భక్తులంతా కూడా వారాహి అమ్మవారు కోరికలు తొందరగా నెరవేరుస్తారు, అమ్మవారి దర్శనానికి మేము వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మన హైదరాబాద్లోనే మరొక వారాహి అమ్మవారి ఆలయాన్ని ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్నాను. అయితే ఈ ఆలయ విశేషాలన్నీ కూడా ఇప్పుడు ఆలయంలో ఉండే వాళ్ళతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆలయ సెక్రటరీ శ్రీ మునిపల్లె శ్రీనివాస్ గారితో, ఆలయ ప్రధాన అర్చకులు విఠల్ శాస్త్రి గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి నాతో పాటు. నమస్కారం అండి. ముఖ్యంగా వారాహి నవరాత్రులు అయితే మనకు ప్రారంభం అయిపోయాయి. ఆషాఢ మాసం వచ్చింది అని అంటే లాస్ట్ ఒక గత 3-4 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి ఆరాధన చేసే భక్తులు పెరిగిపోయారు. మరి అసలు ఎందుకు చేయాలి వారాహి అమ్మవారి ఆరాధన చేయటం వల్ల కలిగే ఫలితం ఏంటి? భక్తులకు అసలు అంటే అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఏ రకంగా చూపిస్తుంది అనేది వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వారాహి దేవతాయై నమః. మన దేవాలయంలో వారాహి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు మనకి వారాహి నవరాత్రులు జరుగుతాయండి. ఈ వారాహి నవరాత్రులలో మనకి ఆషాఢ మాసం అనేటప్పటికల్లా ఎక్కువగా వానలు పడతాయి. వానలు పడ్డప్పుడు రకరకాలైనటువంటి రోగాలు ఇటువంటి ప్రబలే అవకాశం ఉంది. కనుక ఈ దేవతను ఆరాధించినట్లయితే అటువంటి యొక్క ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మళ్ళా భూమి సాగు చేసిన వాళ్ళంతా కూడా వారాహి మనకి ఆషాఢ మాసం వచ్చే ప్రకారం వానలు పడతాయి కనుక భూమి సాగు చేసుకొని చక్కగా వాళ్ళు నాట్లు వేసుకొని ఈ అమ్మవారిని ఆరాధించే వాళ్ళు ఎక్కువ సత్ఫలితాన్ని పొందుతారనమాట. రైతులు ఎక్కువ కూడా ఆనందపడతారు ఈ దేవతను ఆరాధించినట్లయితే. ఇప్పుడు ఫోటో పెట్టుకొని మనం ఈ నవరాత్రులు పాడ్యమి దశమి వరకు మనకి నవమి వరకు కూడా ప్రతినిత్యం అమ్మవారిని ఆరాధించినట్లయితే సత్ఫలితం వస్తుంది. మళ్ళానేమన్నా ఈ వారాహి దేవత అనేవిడ సప్తమాతృకలో ఒక దేవత. ఈ దేవత అన్నమాట. ఈవిడ దండిని దేవత. ఈ దేవతని ఆరాధించినట్లయితే మనకి ఈవిడ దండనాయికగా పేరు ప్రఖ్యాతులు చెందింది. సనాతన విద్య. ఈ దేవత రక్తాంబుజే ప్రేతవరాసనస్థ మద్దోరుకామాద్భటికాసనస్థాం దముష్టోళ సత్పోతిముఖార విందాం కోటీర సంచిన్న హిమాంశరేఖాం హలం కపాలం దదాతీం కరాభ్యాం వామౌతరాభ్యాం ముశిలేష్టదౌత్యరక్తాంబరాం రక్తపటోత్తరీయాం ప్రవాళకర్ణాభరణాం త్రినేత్రాం శ్యామాం సమస్తాభరణ ప్రఘాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రతోస్మి నిత్యం. ఈ దేవతని ప్రతినిత్యం ఆరాధించినట్టయితే మనకున్నటువంటి సమస్తమైన దుఃఖం నశించిపోతాయి. మీరు చెప్పిన శ్లోకం అంతా అమ్మవారి వర్ణన అండి? అవునండి. అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏ వస్త్రం కట్టుకుంటుంది అనే దాని గురించి వివరించబడింది. దాంట్లో రక్త వస్త్రం కట్టుకొని ఉంటుంది అన్నమాట ఈ దేవత. ఈ దేవత విద్యలు 5 రకాల విద్యలు ఉన్నాయి. వారాహి చ లఘుశ్చైవ స్వప్న కిరాతమేవ చ ధూమ్రసన్యీ మహాదేవి పంచరూపీ సనాతని అసాధ్య కార్యసాధ్యాని సాధ్యకార్య వినాశిని సర్వార్థ సాధన శ్రేష్ఠ సాధకశ్చ హితప్రద. ఈ దేవత సాధకుడి యొక్క హితాన్ని కోరుతుంది. సనాతన విద్య అన్నమాట ఈ వారాహి విద్య అనేది. ఈ విద్యను ఈ దేవత ఆరాధించే దేవత ఏమీ కాదు. సనాతనం అంటే ఏనాటి దేవతో, కానీ మనం వింటున్నది ఇప్పుడు కొత్తగా మన వాళ్ళు ఈ మధ్య మొదలుపెట్టారు. ఈ సనాతనమైన విద్య కనుకనే ఈ దేవత కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకురాలాగా ఉంటుందన్నమాట. ఈ యొక్క దేవత యొక్క భర్త ఎవరయ్యా అంటే ఉన్మత్త భైరవుడు. ఉన్మత్త భైరవుడు అంటే మనకి భైరవుల్లో అష్టభైరవులు ఉన్నారు.
ఈ భైరవుల్లో ఉన్నత భైరవుడు ఒకడనమాట. ఆవిడ భార్యే ఈ దేవత, ఈ వారాహి దేవత. అందరూ కూడా వరాహస్వామి వారు వారాహి యొక్క భర్త అనుకుంటారు. కాదమ్మా, ఉన్నత భైరవుడే వారాహి దేవత యొక్క భర్త అన్నమాట. అసలు అంటే వారాహి అమ్మవారి ఆవిర్భావం అవతారం అంటే ఎలా అనేది ఏమైనా చెప్పగలరా అండి? ఈవిడ సప్తమాతృకుల్లో ఒక దేవత. ఏనాడో బ్రహ్మదేవుడి సృష్టిలోంచే ఈ దేవత వచ్చిందనమాట. సప్తమాతృకుల్లో ఒక దేవత ఈ వారాహి దేవత, సనాతన విద్య. అందుకే రుక్మిణీదేవి కూడా ప్రార్థన చేస్తుంది, నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశ్వలన్ మిమ్ము పురాణ దంపతులు మేలు భజించుగదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరింబతి చేయమమ్మ నేను నమ్మిన వారికి ఎన్నడూ నాశనము లేదు గదమ్మ ఈశ్వరి అని ప్రార్థన చేస్తుంది. అలా సనాతన విద్య అన్నమాట ఈ విద్య, ఈ వారాహి విద్య. ఈ వారాహి దేవతకి ప్రతినిత్యము కూడా మనం ఎండు మిరపకాయలు, నల్లావాలు, తెల్లావాలు, తానికాయలు ఈ ద్రవ్యాలతో మనం హోమం చేస్తూ ఉంటాం మన దేవాలయంలో. ఆ యొక్క ద్రవ్యాలతో హోమం చేస్తే చిన్నపిల్లలు ఎప్పుడు నిద్రపోకపోతే ఏం చేసేవాళ్ళు, ఉప్పు తీసుకొని దిష్టి తీసి నిప్పుల్లో వేసేవాళ్ళు, లేదా నీళ్ళలో వేసేవాళ్ళు. ఎండు మిరపకాయలు తీసుకొని దిష్టి తీసి నిప్పుల్లో కానీ నీళ్ళలో కానీ వేసేవాళ్ళు. అలా ఈ ఎండు మిరపకాయలతో కూడా ఈ దేవత మనం హోమం చేస్తూ ఉంటాం అన్నమాట. చేయటం వల్ల ఎటువంటి దుష్టు దోషాలు ఉన్నా సరే, మనం రోడ్డు మీద వెళ్తుంటే చాలామంది దిష్టి తీసి ఎండు మిరపకాయలు, బొగ్గులు, కోడిగుడ్లు, నిమ్మకాయలు ఇటువంటివన్నీ పడేస్తూ ఉంటారు. తెలియక మనం నడుస్తూ దాటినా, లేకపోతే బండి మీద వెళ్తూ అవి తెలియకుండా దాటినా, మన మీద కచ్చదవని చేతబడి అటువంటి యొక్క దోషాలన్నీ కూడా ఈ దేవతను ఆరాధిస్తే నివారణ చేస్తుంది. అంటే ఆరాధిస్తేనే ఇవన్నీ ఆరాధిస్తే అన్నీ పోతాయి. అది కాక అఖండమైన ఐశ్వర్యాన్ని ఇస్తాను కూడా చెప్పింది ఈ దేవత. ఈ దేవత మనకి భూ సంబంధమైనటువంటి అన్ని సమస్యలను కూడా పరిష్కారం చేస్తుంది ఈ దేవత అన్నమాట. భూస్వాములు కూడా ఈ దేవతను ఆరాధిస్తే విశేషణ ఫలితం కలుగుతుంది. భూ వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఈ వారాహ్యమ్మ ఆశ్రయించినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది. మళ్ళా ఆగిపోయిన ధనం కూడా వస్తుందన్నమాట ఈ దేవతను ఆరాధించినట్లయితే. ఈ దేవతని చాలామంది లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తారు. ఈ దండనాయక దేవత మానవుడికి అమితమైనటువంటి రక్షణని కల్పిస్తుంది ఈ దేవత. ఈ రాజశ్యామల దేవత అని ఈవిడ మంత్రిని దేవత. ఈవిడ మాతంగి మోహనాంగి మధుమధుమిత ఘూర్ణమానాక్షయుగ్మాం విద్యుద్భక్తాన్ కదంబ ప్రసవ పరిసద్దేనికామత్తవీణాన్ బింబోష్టీం దత్తవస్త్రాం మృగమద తిలక మిందులేఖావతంసాం కన్నోద్యశంఖపత్రాం కఠినకుచవరాం నౌమితాం శ్యామలాంబాం. ఈ రాజశ్యామల నావిడ విశేషమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఈవిడ మంత్రిని దేవత. మన లలితాపరా భట్టారికి అమ్మవారు ఉంది కదండి, ఆ అమ్మవారి దగ్గర సలహాలు ఇచ్చేది ఈ దేవతే, సైన్యాన్ని నడిపించేది ఈ దేవతే అన్నమాట. ఈ రాజశ్యామల అమ్మవారే ఆవిడ మంత్రిని దేవత. ఈ యొక్క వారాహి అమ్మవారు దండిని దేవత. వారికి ఈవిడ దండినిగా వ్యవహరిస్తూ ఉంటుంది, ఈవిడ సలహాలు ఇస్తారు. వాళ్ళిద్దరు కూడా అలా ఉంటారు. వీళ్ళిద్దరు దేవతలను కూడా ఇక ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఈ యొక్క దేవతను ఆరాధించినట్లయితే రాజ్యాధికారము, సర్వజనులు కూడా ఈ యొక్క రాజశ్యామాన్ని ఆరాధిస్తే సర్వజనులు వశీకరణ అవుతారనమాట. వశ్యాకష్టానికి, రాజ్యాధికారానికి, ఆగిపోయిన సొమ్ములు రావటానికి అన్నిటికీ కూడా ఈ దేవత రాజశ్యామలాంబాన్ని ఆరాధిస్తారు. ఈ రాజశ్యామవాన్ని ఎక్కువ ఉపాసన చేసేటప్పుడు నోట్లో అన్నమాట పాన్ తింటూ మనం రాజశ్యామల అమ్మవారిని ఆరాధించాలి. అలా పాన్ తింటూ కానీ మనం ఈ దేవతను ఆరాధించినట్లయితే చిలక కూడా వస్తుందన్నమాట. మన యొక్క తపశక్తి ఎక్కువ పెరుగుతున్న కొద్దీ చిలక మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అంత గొప్ప విద్య ఈ రాజశ్యామల విద్య అనమాట. ఆవిడ చాలా సనాతన విద్య రాజశ్యామల దేవత. అంటే ఇదేంటండి టెక్నిక్, ఈ పాన్ తింటూ అనేది? అంటే ఆ దేవతకి పాన్ చాలా ఇష్టం. అందుగురించి ఆ పాన్ తింటూ తపస్సు చేసినట్లయితే మంత్రం త్వరగా సిద్ధిస్తుంది అనమాట. అంటే మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళు ఆ దేవతని ఆరాధించే వాళ్ళందరూ కూడా అలా పాన్ తింటూ ఉపాసన చేసినట్లయితే త్వరగా మంత్రం సిద్ధిస్తుంది. ఆ దేవత అనుగ్రహం కలుగుతుంది. మనకున్నటువంటి సమస్తమైన దుఃఖములు నశించిపోతాయి అన్నమాట. ఆ యొక్క రాజశ్యామల యొక్క విశేషం అది. ఆ దేవత మామూలుగా వారాహి అమ్మవారిని అంటే మంత్ర దీక్షలుగా అలా కాకుండా విడిగా ఆరాధించే వాళ్ళు ఏ రకంగా ఆరాధించాలంటారు? ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఉదయం లేచి స్నానాలు ఇచ్చుగుచ్చాలు తీసుకొని అమ్మవారి యొక్క పటాన్ని పెట్టేటప్పుడు కింద ఒక చెక్కపీట మీద కానీ ఒక బల్ల మీద కానీ నూతనటువంటి జాకెట్ గొడ్డపరిచి దాని మీద బియ్యం పోసి దాని మీద అమ్మవారి ఫోటో పెట్టి ప్రతినిత్యము కూడా ఉదయం అమ్మవారికి అష్టోత్తరం చేసుకొని అమ్మవారికి దూపదీప నైవేద్యాలుగా మనం కొబ్బరికాయ నివేదన చేయొచ్చు. లేకపోతే మన ఇంట్లో ఏ పదార్థాన్ని మనం వండుకుంటామో ఆ పదార్థం కూడా అమ్మవారికి నివేదన చేయొచ్చు అనమాట. ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా దీక్షగా అమ్మవారిని సేవించాలి. మళ్ళా ఈ నవరాత్రి 9 రోజులు కూడా భూసేనమే చేయాలి, అల్పాహారమే తీసుకోవాలి. అలా తీసుకొని మనం నివేదంగా చేసినట్లయితే అమ్మవారి యొక్క
పరిపూర్ణ కటాక్షానికి మనందరం కూడా పాత్రలు కాగలే అవకాశం మనకు ఉంటుందన్నమాట. అంటే సంకల్పం చెప్పుకొని చేసేవారే మీరు చెప్పిన ఈ భూషయనము ఈ విధానాలన్నీనా నార్మల్గా నవరాత్రులు చేయాలనుకున్న వాళ్ళు నవరాత్రులు చేయాలనుకున్న వాళ్ళు ఆ విధానంగా అలా చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం అమ్మవారు అష్టోత్తరం చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టేసి నివేదన పెట్టి దోపదీప నైవేద్యాలు చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నార్మల్గా మీరు లక్ష్మీ స్వరూపము అన్నారు, అంటే లక్ష్మీ నరసింహస్వామి అంటే వరాహమూర్తికి భార్య కాదు అని అన్నారు, మరంటే అది ఒక అవతారమే స్వామి అంటే ఈ విద్యలో కూడా అసలు మామూలు సృష్టిలో అంత ఆయుశక్తి అన్నారు. ఈ కరెంట్ అనేది అందరి దేవతల్లోనూ ఉంటుంది. అలాగే మనకి భూమి మీద రకరకాల కూరగాయలు ఉన్నాయి. ఏ కూరగాయతో మనం ఏ ఆహారంతో మనం భోజనం చేసినా మనకి ఆకలి తీరుతుంది, క్షుద్బాధ అనేది లేకుండా పోతుంది. అలాగే మనం ఏ దేవతను ఆరాధించినా సరే అన్నీ కలుగుతాయి. కానీ ఒక్క దేవత ఒక్కొక్కటి విశేషణ ఫలితాన్ని ఇస్తుంది అనమాట. ఈ దేవత ఆ లక్ష్మీ ఫలితాన్ని కూడా ఇచ్చే దేవత అనమాట ఈ వారాహి దేవత. కానీ అమ్మవారు ఉగ్ర రూపము, చాలా శక్తి స్వరూపిణి అని అంటూ ఉంటారు. మరి అందరూ ఆమె శక్తిని తట్టుకోలేరు, అందరూ ఆచరించడానికి వీల్లేదు, ఆమె ఆరాధన అందరూ చేయడానికి వీల్లేదని ప్రస్తుతం వింటున్నాం కదండి. మరి దాని గురించి ఏం చెప్తారు? అంటే మంత్రోపాసన ఇప్పుడు ఇందాక మీకు నేను చెప్పానండి, ఈ వారాహి విద్యలు 5 రకాల విద్యలు ఉన్నాయని చెప్పాను. అవును. వారాహిలో బృహద్వారాహి, స్వప్నవారాహి, కిరాతవారాహి, ధూమ్రవారాహి అనేటువంటి మళ్ళా ఈ రకరకాల విద్యలు ఉన్నాయి. 5 రకాల విద్యలు ఉన్నాయి. ఈ 5 రకాల విద్యలు ఉపాసన చేయాలంటే గురుముఖత, గురుదేవుల దగ్గర మనం దీక్ష తీసుకొని దానికి ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ మనం చేయాలి. ఉపాసన చేసేవారు మామూలుగా అమ్మవారిని అష్టోత్తరం చేసుకుని ఆరాధించేవాళ్ళు సర్వజనులు కూడా లక్షణంగా చేసుకోవచ్చు, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అంటే మామూలుగా అమ్మవారికి అంటే విడిగా ఇతర దేవతలకి సంబంధించి జరుగుతున్న ఆ క్రతువులన్నీ జరుగుతూ ఉంటాయా, లేదు అంటే అమ్మవారికి విడిగా ఏమైనా? అమ్మవారికి ప్రతినిత్యం కూడా ఈ ఆషాఢమాస నవరాత్రుల్లో ఉదయం మా అమ్మవారికి మేము 18 రకాల పలరసాలతో రుద్రాభిషేకం చేస్తాము. తదనంతరం మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఈ దేవాలయంలో ఈ యొక్క అమ్మవారికి విద్యలు చెప్పాను కదండి, వారాహి చ లఘుశ్చేవా స్వప్న కిరాతమేవ చ ధూమ్ర, ఈ యొక్క ఆ విద్యలన్నీ కూడా అమ్మవారి దగ్గర మనం హోమం చేస్తాం. 5 రకాల వారాహి విద్యలు అమ్మవారి దగ్గర హోమం చేస్తాం అనమాట. ఆ విద్యలతో పాటుగా రాజశ్యామల విద్య కూడా హోమం చేస్తాము. లక్ష్మీ గణపతి, కాలభైరవ, సిద్ధగురువు, బగళాముఖి, వారాహి ప్రత్యంగర మహామంత్రాలు ఇక్కడ దేవాలయంలో హోమం చేస్తాం ప్రతినిత్యము కూడా. ఇక్కడ మంత్రదీక్షలు కూడా ఇస్తుంటారండి నార్మల్గా? ఇక్కడ లేదండి, మంత్రదీక్షలు ఇవ్వటం అదేం లేదండి. మామూలుగా వచ్చిన భక్తులు అడుగుతారు, అడిగిన వాళ్ళు అమ్మవారి ఫోటో పెట్టి అష్టోత్తరం చేసుకుంటూ అమ్మవారికి అనుగ్రహాన్ని పాత్రలవుతారు. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు అంటే భూమికి సంబంధించి వివాదాలు కానీ ఆగిపోయిన డబ్బుకు సంబంధించి ఏమైనా ఉన్నా కూడా తొందరగా అమ్మవారు త్వరగా పరిష్కారం చేస్తుంది. ఆ దేవతను ఆశ్రయించిన ముందుగా మన పేరుతో అర్చన చేయించుకునేటప్పుడే అది సంకల్పం ఏమైనా చెప్పించాల్సి ఉంటుందా పురోహితులతో? మామూలుగా అర్చకులు చెప్తారు, సర్వభూ వివాదాది ఆనుకూల్యతాపల సిద్ధ్యర్థం వారాహి దేవత పరిపూర్ణ కటా సిద్ధ్యర్థం అని చెప్పి అర్చన చేస్తారు. అందులోనే వచ్చేస్తుంది, అందులో మనకు ఉన్నటువంటి సమస్త దుఃఖాలు నశించిపోతాయి. ఓకే, చాలా సంతోషం అండి, చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. మామూలుగా అంటే ఈ ఆలయం గురించి నేను రీసెంట్గానే విన్నాను, అంటే వారాహి అమ్మవారికి సంబంధించి రీసెంట్గానే ప్రతిష్ఠించారు అని చెప్పి, కానీ ముందు నుంచి లలిత అమ్మవారి ఆలయం ఉండేది అని చెప్పి. అసలు ఎప్పుడు స్థాపించబడింది ఈ ఆలయము? అండ్ కుర్తాల పీఠం తెలియని వారు ఎవరూ లేరు. కుర్తాల పీఠానికి సంబంధించిన ఆలయము, ఆ పరిధిలో ఉన్న ఆలయము అని చెప్పి కూడా ఒకసారి పీఠం గురించి కూడా విశేషాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠ వ్యవస్థాపకులు, మహాతపస్వి, జగద్గురువులు శ్రీ 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 మౌనస్వామి వారి పాదపద్మలకు నమస్కరిస్తూ, ప్రస్తుత పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు, మహిమాన్విత యోగి, నడిచే దైవం, జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మముకు నమస్కరిస్తూ, ఉత్తరాధికారి శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి స్వామి వారి పాదపద్మముకు నమస్కరిస్తూ, ఈ యొక్క దేవాలయం సుమారు 12 సంవత్సరాల క్రితం కుర్తాల పీఠాధీశ్వరులు, ప్రస్తుత పీఠాధిపతులు స్వామివారు లలిత అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. ఆ రోజు నుంచి నేటి వరకు ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ప్రతినిత్యం వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ పారాయణాలు చేస్తూ, కుంకుమార్చనలు చేస్తూ, మహారుద్రలింగ కైలాస ప్రస్థానంలో ప్రతినిత్యం అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ చాలా శక్తి దేవత అమ్మవారు. ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. ప్రతినిత్యం ప్రదోష కాలంలో చాలా మంది మహిళలు విచ్చేస్తారు. అదేవిధంగా పీఠాధీశ్వరులు స్వామివారి దివ్యాశీస్సులతో ఉత్తరాధికారి శ్రీ దత్తేశ్వరానంద భారతీ స్వామివారి కరకమలములచే ఈ నెల జూలై 2వ తారీఖు శ్రీ వారాహిదేవి, రాజశ్యామలాదేవి, దశ మహావిద్య దేవతల ప్రతిష్టలు స్వామివారి కరకమలములచే జరిగింది.
ఆ రోజున వేలాది భక్తులు ఇక్కడికి విచ్చేశారు, అమ్మవాళ్ళని దర్శించుకున్నారు. వారాహి సాధన, రాజశ్యామల సాధన, దశ మహావిద్య సాధన, ప్రత్యంగిర సాధన, కాళీ సాధన, కాల భైరవ సాధన, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ చేసుకునే అవకాశం అనుగ్రహించారు కుర్తాల పీఠాధీశ్వరులు. స్వామివారి కరకమలములచే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటకలో కూడా చాలా దేవాలయాల్లో ప్రత్యంగిర దేవతామూర్తి, వారాహి దేవతామూర్తి, దశ మహావిద్య దేవతామూర్తి కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. చాలా శక్తి దేవతలు. అవును. అయితే విశేషంగా నార్మల్గా ఇప్పుడంటే ఆషాఢ మాసము, నవరాత్రులు, ఈ టైంలో అమ్మవారికి కొంచెం ప్రత్యేకమైన పూజా విధానాలు, అలంకరణలు అవన్నీ కూడా ఉంటుంటాయి. ఎలాంటివి జరుగుతూ ఉంటాయి ఆషాఢ మాసంలో విశేషంగా? ముఖ్యంగా ఈ 9 రోజులు అమ్మవారికి విశేష 18 రకాల ద్రవ్యాలతో అభిషేకాలు జరుగుతున్నాయి. 18 రకాలు. అదేవిధంగా ఇప్పుడే మీరు చూశారు మహిళలచే కుంకుమార్చన. ప్లేస్ లేక చాలా మందిని వాపస్ పంపించాం. ఓహో. ప్రతిరోజు సాయంత్రం పారాయణలు ఉంటాయి, రాత్రి మహానక్షత్ర హారతల సేవ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ క్షేత్రంలో హోమాలు ప్రత్యేకం. హోమాలు ఏం హోమాలండి? లక్ష్మీ గణపతి, సిద్ధగురువు, కాలభైరవ, బగళాముఖి, రాజశ్యామల, వారాహి, ప్రత్యంగిర, శ్రీరుద్ర హోమాలు జరుగుతాయి. ప్రత్యంగిర సాధన, వారాహి సాధన, కాళీ సాధన, కాల భైరవ సాధన, బగళాముఖి సాధనలు అన్ని తీవ్రమైన పదార్థాలు. అంటే విడి రోజుల్లో కూడా ఇవన్నీ హోమాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, జరిపిస్తుంటారా? ప్రతినిత్యం జరుగుతాయి. ప్రతినిత్యము జరుగుతాయి. లక్ష్మీ గణపతికి వాడే అటుకులు, బెల్లము, తామర గింజలు తప్ప మిగిలినవన్నీ ఘాటైన పదార్థాలు. ఎండుమిరపకాయలు, తానికాయలు, ఆవాలు, విప్పపువ్వు, నువ్వులు, ఎర్ర బియ్యం, పసుపు కొమ్ములు, ఉప్పు, మిరియాలు అన్ని ఘాటైన పదార్థాలు. అసలు ఈ హోమాలు భారతదేశ వ్యాప్తం కాకుండా ప్రపంచ వ్యాప్తం కూడా భక్తులందరూ చేసుకునే అవకాశం కల్పించారు కుర్తాల పీఠాధీశ్వరులు. ముఖ్యంగా ఆషాఢ మాసం ఇవాళ ప్రారంభమైనప్పటికీ కూడా మాకు నిన్న నుంచే ప్రారంభమైన విధంగా మాకు భక్తులందరూ నిన్న కూడా విపరీతమైన భక్తులు వచ్చి దర్శించుకున్నారు. అమావాస్య ముఖ్యంగా అమావాస్య పర్వదినాల్లో వారాహి అమ్మవారిని, ప్రత్యంగిర అమ్మవారిని విశేషంగా దర్శించుకుంటారు. ఈ క్షేత్రంలో ప్రతినిత్యం హోమాలు జరుగుతాయి. ఉదయం 2 బ్యాచ్లు, సాయంత్రం 1 బ్యాచ్ జరుగుతుంది. చాలా శక్తి దేవత, మహిమాన్విత దేవత. అంటే ముందు బుక్ చేసుకోవాలా అండి? ఏమన్నా హోమాలు ఇవన్నీ అర్చనలు, అభిషేకాలు చేసుకుంటే సరిపోతుంది, లేదా అప్పటికప్పుడు వస్తే సరిపోతుంది. ముఖ్యంగా పర్వదినాల్లో, పౌర్ణమి, అమావాస్య రోజులలో బాగా విపరీతమైన భక్తుల తాకిడి ఉంటుంది. పౌర్ణమి, అమావాస్యకి అంటే ఆ రోజుల్లో ఎక్కువ అంటే కోరికలు నెరవేరుతాయి, అమ్మవారి అనుగ్రహం అనే నమ్మకం ఏమైనా ఉంటుందా? భక్తుల నమ్మకం, ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా ప్రత్యంగిర, వారాహి సాధనలో, బగళముఖి సాధనలో అమావాస్య విశేష ఫలితం ఇస్తుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా శత్రు బాధలు, ప్రయోగ బాధలు, అశాంతి, అకారణ భయము, వివాహము, సంతానము, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇచ్చేస్తుంటారు. దేవాలయం సంకల్పం ఏదైనా సరే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అన్ని రకాల సమస్యలతో వచ్చి ఇక్కడ హోమాలు చేసుకుంటారండి. అమ్మవారి మహిమ వల్ల అందరూ సత్ఫలితాలు తీసుకొని వెళ్తున్నారు. అంటే ఎంతమంది వస్తారు అని అంచనా ఉంది? అంటే ఇప్పుడు ఎట్లాగో వారాహి నవరాత్రులు ఆల్రెడీ మనం చూస్తున్నాం. అంటే మనకు వారాహి అమ్మవారి ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి మనకు హైదరాబాద్లో. తక్కువగా ఉన్నప్పటికీ మనకు మీరు అన్నట్టుగా అన్ని ప్రాంతాల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతిష్ఠిస్తున్నారు. కానీ ఇప్పటికీ తక్కువే. ఎంతమంది వస్తారు అని ఒక అంచనా ఏమైనా ఉందా ఈ నవరాత్రులు అన్ని? అంటే మేము యాక్చువల్గా ప్రతిష్ఠ జరిగి ఇవాళకి 12 రోజులండి. 12 రోజులు. వాస్తవంగా ఎక్కువ మేము ప్రచారం కూడా చేయలేదు. ఇంకా ఆలయం ఇంకా నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్లో మన కుర్తాల పీఠ విభాగ దేవాలయాల్లో దిల్సుఖ్నగర్, కొత్తపేట, శ్రీరామకృష్ణాపురంలో ఆదిపరాశక్తి ప్రత్యంగిర పరమేశ్వరి మందిరంలో వారాహి దేవత ఉన్నారు. అదేవిధంగా మల్కాజిగిరిలో ఒక అనుబంధ దేవాలయం కూడా ఉంది. సో మాకు తెలిసి నిన్న కూడా ఒక 1000 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇవాళ కూడా ఉదయం నుంచి ఒక 700 to 800 డివోటీస్ దర్శించుకున్నారు. ఎక్కడైనా వారాహి సాధన, ఇప్పుడు వారాహి నవరాత్రులు అంటే కొత్తపేట దేవాలయం కూడా మన పీఠం దేవాలయం కాబట్టి ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఉదయం నుంచి ఆ ప్రాంతం అంతా కూడా ఒక జాతర లాగా ఉందండి. మాకు తెలిసి ఇప్పటి వరకు ఒక 15 నుంచి 20,000 మంది దర్శించుకున్నారు. అక్కడ రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి. నేను గత సంవత్సరం చూశానండి. అసలు ఫస్ట్ మేము ఎంటర్ అయినప్పుడు చాలా తక్కువ మంది, 100లో. కాసేపట్లో మొత్తం 2-3 లైన్లు మొత్తము క్యూ కట్టేశారు. ఇప్పుడంతా అధికారులు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. అక్కడ ఇప్పటికే మధ్యాహ్నం వరకే దాదాపు 15,000 పైచలకు దర్శించుకున్నారు. జగద్గురులు స్వామివారి అనుగ్రహం వల్ల ఈ సాధనలు ప్రపంచవ్యాప్తంగా భక్తులు చేసుకునే అవకాశం కల్పించారు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో ఈ సాధన కేవలం అమావాస్య నాడు మాత్రమే చేస్తారు. అమావాస్య నాడే ప్రత్యంగిర సాధన, వారాహి సాధన అమావాస్య నాడు చేస్తారు పక్క రాష్ట్రాల్లో. కానీ మన దగ్గర 365 రోజులు ఇక్కడ హోమాలు జరుగుతాయి.
ఇది ఒక ప్రత్యేకత. అలాంటి భక్తులకు సౌలభ్యం కూడా కల్పించారు భక్తులకి మనకు. కల్పించారు. భక్తులు కూడా అమ్మవారి మహిమ వల్ల సత్ఫలితాలు తీసుకొని వెళ్తున్నారు. ఓకే, అంటే ఏమన్నా ఇలా మేము అనుకున్నది సక్సెస్ అయ్యింది అని ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాల్లో ఇక్కడ అలాంటి అద్భుతాలు జరిగిన విషయాలు ఏమన్నా ఉన్నాయా అండి? చాలా ఉన్నాయమ్మా. ఏమన్నా షేర్ చేస్తారా కొన్ని? అంటే భక్తులకైతే వాళ్ళ యొక్క అనుభూతి చాలా చెప్తుంటారు. ఇప్పుడు చాలా మంది భక్తులు చెప్పాలనుకున్నారు కానీ ఇప్పుడే వెళ్ళిపోయారు. చాలా మంది భక్తులు ఎన్నో మిరాకిల్స్ చూస్తున్నాం మేము. డాక్టర్లు పేషెంట్లు పంపిస్తారు. మీరు చెబితే ఆశ్చర్యపోతారు. ఇవాళ భక్తుడికి భక్తురాలకి ఎటువంటి సమస్య తీరకపోయినా ప్రత్యంగర హోమం చేసుకోండి, వారాయి హోమం చేసుకోండి అని చెప్పి పంపిస్తున్నారు. ఆలయాల్లో పనిచేసే అర్చకులు, పురోహితులు, ముఖ్యంగా ఆస్ట్రాలజర్స్. మన హైదరాబాద్లో ఎంతమంది ఆస్ట్రాలజర్స్ ఉన్నారో అందరూ భక్తుల్ని మన కుర్తాల పీఠానికి పంపిస్తున్నారు. నిజంగా మన ఈ ప్రాంత ప్రజల అదృష్టం. మన తెలంగాణలో హైదరాబాద్ కుక్కటపల్లి రామాలయం రోడ్లో శాంతినగర్లో కొలువై ఉన్న కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠ వారాహి రాజశ్యామల దశ మహావిద్య సహిత శ్రీ లలితా కామేశ్వరి దివ్యక్షేత్రంలో మరి చాలా శక్తి దేవతలు ఇక్కడ ప్రతిష్ఠ చేయడం ఈ ప్రాంత ప్రజలందరి అదృష్టం. అందరూ కూడా చాలా భక్తితో ప్రతినిత్యం వస్తున్నారు. ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి మేము ప్రతినిత్యం చూస్తున్నాము. విశేష సంఖ్యలో వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో ఇచ్చేస్తున్నారు. ఒక మీడియా మిత్రులు చెప్తున్నారు, ప్రతిష్ఠ నాడు 5-6 వేల మంది రావటం మేము ఎక్కడా చూడలేదండి, ఇన్ని వేల మంది వచ్చారని చెప్తున్నారు. చాలా ఆశ్చర్యంగా. అంటే మీరన్నట్టు ఎక్కువగా పబ్లిసిటీ లేకుండానే అంతమంది రావటం జరిగింది. కేవలం మా కుర్తాల పీఠ భక్తుల గ్రూపుల్లోనే పెట్టాం, ఇంకా బయటికి వెళ్ళలేదు. మాకు ఎవరో చెప్తేనే తప్ప అసలు ఇక్కడ ఒక ఆలయం ఉందని నేను ఎవరికన్నా చెప్పినా కూడా అక్కడ వారాహి టెంపుల్ ఏమీ లేదే అన్నట్లుగానే ఉంది ప్రస్తుతానికి కూడా. ఇంకొక విషయం ఏంటంటే మేడం, అతిపెద్ద విగ్రహమూర్తులు మన హైదరాబాద్లో ఎక్కడ లేవు. తమిళనాడు నుంచి మరి దేవతామూర్తులు ఇక్కడికి తీసుకుని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అమ్మవారు కూడా చాలా కళగా ఉంటుంది. ప్రతినిత్యం అలంకరణలో విశేషంగా సేవలు అందుకుంటున్నారు. భవిష్యత్తులో మాకు తెలిసి హైదరాబాద్లో ఒక మహాక్షేత్రంగా ఈ యొక్క క్షేత్రం వెలుగొందుతుందని చెప్పి మా యొక్క ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. అంతా ఆమె దయ. ఎలా చేయించాలనుకుంటుందో ఇంకా ఆమె ఇష్టం. ఇప్పుడు మహాశివలింగాలు అన్నారు 364. ఇది అంటే ఎక్కడ చూడలేదు ఇప్పటివరకు ఇలా ఒకేసారి 364 శివలింగాలకు అభిషేకం అనేది. ఈ ఆలోచన కూడా పీఠాధిపతులదేనా లేదంటే ఎవరు? ఇంతకు ముందు ఇక్కడ మా యొక్క ఆలయ ధర్మకర్త ఉండేవారండి, వారి సంకల్పం. ఓకే ఓకే, వారు సంకల్పించి. అంటే రీసెంట్ గా వారాహి అమ్మ ప్రతిష్టప్పుడా లేదంటే ముందు నుంచే ఉందా? కాదండి, 2014 నుంచే మహారుద్రలింగ కైలాస ప్రస్థానంలో ప్రతినిత్యం వాడు అభిషేకాలు అందుకుంటున్నారు, పూజలు అందుకుంటున్నారు. వారు ఆలయ ధర్మకర్త శ్రీ భావనారాయణ శాస్త్రి గారు, మీరాబాయి దంపతులు, వారి సంకల్పం, వారి ఆలోచన. చాలా మంచి సేవలు అందించారు వారు ఈ 12 సంవత్సరంలో. భక్తులందరూ కూడా చాలా వస్తున్నారు, చాలా భక్తితో వస్తున్నారు, తృప్తిగా వెళుతున్నారు. అంటే ఈ కుంకుమార్చన జరుగుతుంది, నేను చూశాను. ఈ 9 రోజులు జరుగుతుంది. విడి రోజుల్లో కూడా కుంకుమార్చన చేయించుకునే అవకాశం ఉందా ఇక్కడ? ఉన్నదండి. అంటే కొన్ని పర్వదినాల్లో చేస్తున్నాం మనం. విశేషమైన ప్రతినిత్యం పారాయణం జరుగుతుంది. పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, ఖడ్గమాల, శివానంద లహరి, ఒక్కొక్క పారాయణం. ప్రతిరోజు సాయంత్రం ఒక టైంకి మహిళలు వచ్చేస్తారు, వచ్చి పారాయణం చేసుకొని అమ్మవారు హారతులు తీసుకొని వెళ్తారు. ఓకే, నిజంగా మహిళలందరికీ ఇది ఒక మంచి అనుభూతి. ఇట్లా దగ్గరలో ఆలయం ఉంటే రావటము, ఇలా పారాయణలు చేసుకోవడం, ఇదంతా కూడా నిజంగా ఆలయంలో లాంటి సౌకర్యం కల్పించడం కూడా చాలా మంచి విషయం. సంతోషం అండి, చక్కగా వివరించారు ఆలయ విశేషాలన్నీ కూడా. నమస్తే అండి, ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనాం పునశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిర్దీపసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ భక్తితే విద్వాజినీవతి ధీనామవిత్యజగతో శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరాం. ఓం అపవిత్ర పవిత్ర అద్రువస్థాత్మవిమా యస్మయే పుండరీకాక్షన్నవాచా భృందరశ్రీః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. దక్షాయ ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా. హస్తం దక్షాయ ఓం గోవిందాయ నమః, ఓం శివాయ నమః, ఓం నీలాయ నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం శ్రావణాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం రత్నాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం నృసింహాయ నమః, ఓం యుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్ష
शुभे शोभने भक्ते श्री महाविष्णुराज्ञा प्रवर्तमानस्य अद्य ब्रह्मणः देवरात्रे श्रीगमनाहवे वैवस्पदमन्वन्तरे कलियुगे धर्मपादे जम्बूद्वीपे भारतवर्षे भक्तिदेवस्य वायव्यप्रदेशे कृष्णागौडामयोर्मध्यदेशे पदवान देवताधीतवानाहीनादश्यामलता कामेश्वरी ए भवदेवता ब्राह्मण हरिहर गुरुजनपन्ने भवस्मे मतमान्याहारिका भवनामतुम्वत्सरे उत्तराजने विष्णुदं आषाढमादे वृत्तपक्षे प्रतिपत्तिनो धर्ममात्रे रमणक्षत्रे सबलोके सबलः एवं गुणविशेषेण दृष्टायां शुभतिथौ श्रीपरमेश्वरप्रीत्यर्थम् भक्तारसिद्धेश्वरी पीठव्यवस्थापकानां परमहंसवर्यराजराचार्यवर्याणां यमनियमोधन प्राणायाम प्रत्याहार ध्यानाधारतमादिष्टाङ्गयोगनिष्ठानः श्रीमज्जगद्गुरो श्री 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 मौनस्वामिनः श्रीमान् श्रीमतः भक्तारसिद्धेश्वरी पीठाधिष्ठितानां परमहंसवर्यराजराचार्यवर्याणां यमनियम प्राणायाम प्रत्याहार ध्यानाधारतमादिष्टाङ्गयोगनिष्ठानः श्रीमज्जगद्गुरो श्री 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 सिद्धेश्वरानंद भारती महास्वामिनः योगोक्त परिपूर्ण आयुरारोग्य विद्यार्थं ज्ञान वैराग्य विद्यार्थं श्रीमान् श्रीमतः भक्तार सिद्धेश्वरी पीठोत्तराधिकारिणः परमहंसवर्यराजराचार्यवर्याणां यमनियमादन प्राणायाम प्रत्याहार ध्यानाधारतमादिष्टाङ्गयोगनिष्ठानः दिव्यरत्नमय हैम सिंहासनासीन सीताभिधान श्रीमद्राजराजेश्वरी श्रीललितापराभट्टारिकाम्बिके बहुपराग श्रीमच्चतुर्दश भवनमध्ये विदायुधे अस्मिन् भूमण्डले मण्डलाय मानवीय देवर्षि मानवात्मिक भक्तान्तरङ्गाग्रगण्य लावण्य लाविन्य गाम्भीर्य निरन्तर प्रार्थित वन्दित वन्दित निखिल जगज्जेदीयमान श्रीमदयोध्यापुर समस्तान सदन नित्य निवासिनी बहुपराग हरिहितं तत्सत् सोमो वा एतस्य राज्यमादत्ते यो राजा सम्राज्यवसोमेन जेते देवसवा भेतानि हीगुं च भवन्ति एतावन्तो वै देवानागं सवाः त एवास्मै सवां प्रयच्छन्ति त एनं पुरस्त्यवन्ते राज्याय देवसूराजा भवति शन्नो मित्रस्य वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विश्वरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्ष And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.